యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిజమైనటువంటి రక్షకుడు. ఆయన నమ్మినటువంటి వారు ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచండి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభువా నువ్వు నా రక్షకుడువు, నా హృదయంలోనికి రండి అని అడుగుతారో వారందరూ కూడా ఖచ్చితంగా వారి ప్రార్థన వింటారు, వారిని రక్షిస్తాడండి. వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులుగా దేవుని బిడ్డలుగా చేర్చబడతారు. కాబట్టి ఈ మా ప్రేమ సందేశాన్ని, దేవుని సందేశాన్ని ప్రేమతో అంగీకరించి ప్రభు యందు విశ్వాసం ఉంచండి. మీరు మీ కుటుంబ సభ్యులు రక్షించబడతారు. కాబట్టి అర్థం చేసుకొని మాతో పాటు ఏకీభవించి మరి ప్రార్థనలో కూడా మీ మనసులో ఎక్కడుంటే అక్కడ మనసులో ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందమ్మా. అయ్యా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఎవరు పరిశుద్ధులు కాదు, మనమందరం పాపంలో పుట్టాము, పాపంలో మరణిస్తున్నాము. మరి పాపం వల్ల వచ్చే జీతము మరణము కనుక, ఆ మరణము నిత్య నరకము కనుక, ఆ నరకము నుండి తప్పించడానికే 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు గారు జన్మించడం జరిగింది. ఆ జన్మ ఎలాంటిదంటే ప్యూరిటీ, అంటే పరిశుద్ధత కలిగినటువంటి జన్మ. ఆ జన్మలోనే మానవుడి పాప ప్రాయశ్చిత్త నిమిత్తము అందరి కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఇదిగో యేసు పుట్టేను, సర్వలోక మానవాడి పాప నిమిత్తం